ఇండోర్లో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు అది పేలిపోయి ఆ మంటలు పక్కనే ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్కి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని అనుకుంటున్నారు. చాలా బాధాకరమైన సంఘటన. ప్రాథమిక సమాచారం ప్రకారం కార్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగిందని అనుకున్నారు. అయితే కొందరు అక్కడి వాళ్లు కార్ అసలు ఛార్జింగ్లో లేదని, బయట కరెంట్ స్తంభం మీద ఏదో ప్రాబ్లం వల్ల మంటలొచ్చాయని చెప్తున్నారు. నిజానికి బిల్డింగ్ లోపల చాలా ఎల్పీజీ సిలిండర్లు ఉండడం వల్ల మంటలు ఇంకా ఎక్కువయ్యాయి. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది. పోలీసులు ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి వివరాలు బయటకు రావాల్సింది. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఈవీలకి అయితే సర్టిఫైడ్ ఎక్విప్మెంట్ నే వాడండి. ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. కేబుల్స్ ఫ్రైడ్ అయి ఉన్నా, మంట వాసన వచ్చినా వెంటనే ఆపేసి ఎలక్ట్రీషియన్ ని సంప్రదించండి. ఇక ఇంట్లో కరెంటు గురించి చెప్పాలంటే ఓవర్లోడ్ జరగకుండా చూసుకోండి. అంటే ఒకే ప్లగ్ పాయింట్ మీద ఎక్కువ పవర్ లాగే వస్తువులు పెట్టకండి. క్వాలిటీ వైరింగ్ నే వాడండి. ఎప్పుడైనా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే స్టెబిలైజర్స్ వాడటం మంచిది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి.